తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి అనే ఒక అమ్మాయి ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్ళడం జరిగింది. ఆమె అక్కడ చదువుకుంటుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. సో దీని మీద సియాటిల్ నగరానికి సంబంధించిన ఒక వార్త నిన్నటి నుంచి తెలుగు మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆమె కుటుంబానికి దగ్గర $29 మిలియన్ అంటే 262 కోట్ల రూపాయల పరిహారంగా అక్కడ ఇవ్వడానికి సిద్ధపడిన వార్త ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ అమెరికాలో చట్టాలు ఎలా ఉంటాయి, అమెరికాలో భారతీయ విద్యార్థుల పరిస్థితులు ఏంటి, అక్కడ వెళ్తున్న విద్యార్థులు ఇలా ప్రమాదాల బారిన పడినప్పుడు వాళ్ళకు తక్షణం న్యాయ సహాయం ఎలా అందుతోంది, అక్కడ కోర్టుల వ్యవస్థ ఎలా ఉంది, చట్టాల పనితీరు ఎలా ఉంది, ఎందుకు ఒక అమ్మాయి మరణానికి అమెరికా ప్రభుత్వం కావచ్చు, సియాటిల్ నగర వాళ్ళు కావచ్చు 262 కోట్ల పరిహారం ఎలా ఇవ్వగలిగారు, దీని వెనక ఏం జరిగింది అనేది మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా ఉమెన్ యాక్టివిస్ట్ సురభి గారు ఉన్నారు. నమస్తే సురభి గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు? గుడ్ గుడ్, ఆల్ ఇస్ వెల్. యా, థ్యాంక్ యూ. గుడ్. ఏంటండి, జాహ్నవి కేసు నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చర్చ నడుస్తుంది. జాహ్నవి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, అక్కడ అమ్మాయి మరణానికి పరిహారంగా 262 కోట్లు మన కరెన్సీలో వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించారనే వార్త ఉంది. అసలు ఏంటి, జాహ్నవికి రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది, జాహ్నవి ఎవరు, అసలు అక్కడ జరిగిన ప్రమాదం ఇంత తొందరగా వాళ్ళకి పరిహారం రావడానికి దారితీసిన కారణాలు ఏంటనేది ఒకసారి చెప్పండి. మన Jahnavi was in Seattle, Washington andi. Okay. The officer who killed her was responding to an emergency call. Oga drug overdose ane oga emergency call ni he was responding. Okay. 24 miles per hour elle road lo he was driving at 74 miles per hour. Jahnavi was walking on a cross road. Aame ekkada laws ni idi chesindi ledu. Kani ee na speed lo ellatam valla she was hit and she died in the spot. That was number 1. ఈ దాంట్లో వచ్చేసి కెవిన్ డేవ్ అనే పోలీస్ ఆఫీసర్ వచ్చేసి కార్ని డ్రైవ్ చేస్తున్నారు. ఈ సీన్ ఆఫ్ క్రైమ్ లో సూపర్వైజర్ గా వచ్చేసి డేవిడ్ ఆడ్రే అనే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు. ఆయన వైస్ ప్రెసిడెంట్. ఆయన బాడీ క్యామ్ లో మాట్లాడింది చాలా ఇన్సెన్సిటివ్ కామెంట్స్, లిమిటెడ్ లైఫ్ వాల్యూ అనడమే కానీ, లేకపోతే రెగ్యులర్ పర్సన్ అనడమే కానీ, $11,000 చెక్ రాసిస్తే ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయేది, ఆయన నవ్వటమే, అది అవన్నీ చూసి వాళ్ళ స్టేట్ లో ఉన్న వాళ్ళకే ఐ డోంట్ థింక్ దే వర్ ఏబుల్ టు డైజెస్ట్. అండ్ సియాటిల్ వాషింగ్టన్ వచ్చేసి ఒక డెమోక్రాటిక్ స్టేట్ అండి. 1984 లో నుంచి వాళ్ళు రిపబ్లికన్స్ ని ఎలెక్ట్ చేసింది లేదు. సో డెమోక్రాటిక్ స్టేట్ అనేసి వస్తే కొంచెం ఎంపతి, సింపతి కొంచెం ఎక్కువ ఉంటది వాళ్ళల్లో. అందుకోసం మనం వి షుడ్ బి థ్యాంక్ఫుల్ దట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ సియాటిల్ వాషింగ్టన్ అనే ఒక ఇది కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఈ కేసు వచ్చేసి ట్రయల్ దాకాను వెళ్ళలేదు, జడ్జి దాకాను వెళ్ళలేదు. ఎందుకంటే మనం అడిగిన ప్రైజ్, మనం ఏం అడిగామో వాజ్ $110 million. వాళ్ళు మనకి ఇచ్చింది $29 million. కానీ మనం జూరీకి వెళ్ళుంటే, కోర్ట్ దాకా వెళ్ళుంటే $29 million కంటే ఎక్కువ వచ్చేదేమో అనేసి వాళ్ళు అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జాహ్నవిని రిప్రజెంట్ చేసే లాయర్ వచ్చేసి ఈజ్ అ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ అండి. వాండా సార్జెంట్ ఇస్ హర్ నేమ్. షీఈ్ అ సివిల్ రైట్ యాక్టివిస్ట్. ఆ సైడ్ లో ఉన్న స్టేట్ హెడ్ ఆల్సో ఈజ్ ఎరికా ఎవెన్స్. షీఈ్ ఆల్సో సివిల్ రైట్స్ యాక్టివిస్ట్. సో రెండు మేబీ దే కేమ్ టు అ కామన్ కంక్లూజన్ దట్ ఏం జరిగిందో అది నిజంగానే తప్పుగా జరిగింది అనే ఒక దాంట్లో ఐ థింక్ దే రీచ్డ్ అ సెటిల్మెంట్. అదే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉంటే కోర్టు వచ్చేసి $110 million కాదు, ఇంకా ఎక్కువనే ఇచ్చేదేమో, వెయిట్ చేసి ఉంటే వాళ్ళు. కానీ అక్కడ దాకా పోలేదు. సో వీళ్ళు బహుశా కోర్టులో ఇంకా ఎక్కువ కట్టాల్సి వస్తుందని ముందే సెటిల్మెంట్. అది ఇది యుఎస్ లోనే కానీ ఇండియాలోనే కానీ అప్పటి నుంచి 2003లో నుంచి ఒక పెద్ద న్యూస్ అయిపోయింది.
యుఎస్ లో కూడా చాలా మంది ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆ బాడీ క్యామ్ లో రికార్డ్ అయిన వాయిస్ కూడా చాలా వైరల్ అయింది, చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో అంతా. అవును. గవర్నమెంట్ దాకా వస్తే గవర్నమెంట్ ఎంత త్వరలో సార్ట్ అవుట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం అని చూస్తారే గానీ దాన్ని ప్రొలాంగ్ చేయరు కదా ఇండియాలో లాగా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. సో జాహ్నవికి 262 కోట్లు వస్తుందని చెప్తున్నారు కదండి, నిజంగానే అంత అమౌంట్ ఇక్కడ వీళ్ళకి ఇస్తారా లేకపోతే దాంట్లో లేదండి. సో నా దృష్టిలో ఏంటంటే ద లాయర్ హూ ఫాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్, వాండా సార్జన్, ఆమె వచ్చేసి ప్రోబోనాలో తీసుకొని ఉండొచ్చు ఈ కేసు. ఎందుకంటే ఆమె ఆర్లీ రేటే ఒక $1,200-1,300 ఉంటది. చాలా కాస్ట్లీ లాయర్ ఆమె. అంత జాహ్నవి వాళ్ళ అమ్మగారు నాన్నగారు మనకు తెలియదు, బట్ 99.9% వచ్చేసి ఇది ప్రోబోనో కేసే. సో ఆమెకి అంత $29 million లో వాళ్ళు ఒక $10 million ఈజీగా తీసుకుంటారు, అది బయటికి చెప్పరు. సో ప్రోబోనో కేసు అంటే వీళ్ళకి ఇంత పర్సెంటేజ్, వాళ్ళకి అంత పర్సెంటేజ్ అని యూజువల్ గా 50-50 40-60 అలా ఉంటది. సో ఇది ప్రోబోనో కేసే అనుకుంటున్నా 99.9%. సో అట్లా అనుకున్నా ఒక 100 కోట్ల వరకు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది, అంతకంటే ఎక్కువ రావచ్చు. జాహ్నవి ఫ్యామిలీ వాళ్ళకి రావచ్చు. అది ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఇండియాకి పంపించాలనుకోండి, టాక్సేషన్ ఉంటది. మళ్ళీ దీని మీద ట్యాక్స్ కట్టాలి కదా, ఖచ్చితంగా కట్టాలి. సో 100 కోట్లకి మళ్ళీ ట్యాక్సులు పోతుంది, ఎంతో ఉంటది కదండి, మన ఖచ్చితంగా పోతుంది. సో పోయి వీళ్ళకి ఎంత వచ్చిందో మళ్ళీ వీళ్ళు చివరికి చేతిలో ఎంత వచ్చిందో మనం చెప్పలేము, చెప్పుకోవడానికే పెద్ద ఫిగర్ కానీ, బట్ యాక్చువల్ గా వాళ్ళ చేతికి అందేది ఇండియన్ కరెన్సీలో ఒక 50-60 కోట్లకు మించి 70 అనుకోవచ్చు, 70 వరకు ఉండొచ్చు మాక్సిమం. అది సో రియాలిటీ ఇస్ దట్. ఓకే. సో అక్కడ భారతీయ విద్యార్థుల పట్ల కానీ ఇప్పుడు ఆ కామెంట్స్ చూస్తే $11,000 సెట్ చేసేయచ్చు, రెగ్యులర్ క్యాండిడేట్, ఇట్లాంటి వర్డ్స్ ఏదైతే వాడారో అక్కడ పోలీసులు, సో వాళ్ళు ఇంత విద్వేషం నింపుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? అంటే భారతీయుల పట్ల, భారతీయ విద్యార్థుల పట్ల ఎందుకు వాళ్ళకంత చిన్న చూపు అనండి, లేకపోతే రేసిజం అనండి, జాతి వివక్ష అనండి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటారు? చెప్పొచ్చో లేదో అని ఇది కానీ శ్రీనివాస్ గారు, బట్ అమెరికా ఈజ్ ఎ రేసిస్ట్ కంట్రీ. వాళ్ళ మధ్యలోనే బ్లాక్ అండ్ వైట్స్ మధ్యలో జరిగే గొడవలు ఈ మధ్య చూస్తున్నారు. ఈ మధ్య కాదు, 100 ఏళ్ల నుంచి మొత్తం రేసిజం మీద వచ్చింది. అండ్ మన స్టూడెంట్స్ మీద వాళ్ళకి ఎప్పటి నుంచో, అందుకే నేను వచ్చేసింది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా వాస్ దట్ నువ్వు ఎంత పైకి ఎదుగు, వాళ్ళని ఎప్పుడు ఒక ఇది, కమలా హ్యారిస్ బికేమ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, కానీ మీరు రూట్స్లో వెళ్ళి చూసుకుంటే, రిపబ్లికన్స్ వాళ్ళ రూట్స్లో వెళ్ళి చూసుకుంటే పెద్దగా రెస్పెక్ట్ ఉండదు. సో రేసిజం అనేది వాళ్ళకి ఇండియన్స్ పట్లనే కాదు, వాళ్ళకి ఎవరు అమెరికన్స్, రియల్ అండ్ అమెరికా ఈజ్ నాట్ రియల్ అమెరికన్స్ అండి, ఇమిగ్రెంట్స్, అందరు ఇమిగ్రెంట్సే కదా. అక్కడ అమెరికా అంతా వలస వచ్చిన వాళ్ళతో నిండిన దేశము, బట్ మళ్ళీ అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటది. అది రిపబ్లికన్ స్టేట్స్ లో అయితే ఇంకా ఎక్కువ ఉంటది. సో ఇండియన్ స్టూడెంట్స్ అనే ఒక దాంట్లో చెప్పుకోలేము కానీ అన్నిట్లో వాళ్ళకి రేసిజం ఉంది. ఓకే. సో ఈ మధ్య కొన్ని హత్యలు కూడా జరుగుతున్నాయి, భారతీయ విద్యార్థులను చంపడము, కిడ్నాప్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇది ఇంకా పెరుగుతుందా లేకపోతే ఏమైనా దీనికి ఏమన్నా పెరుగుతుంది శ్రీనివాస్ గారు? తగ్గే అవకాశం అయితే నాకు కనబడట్లేదు. ఇప్పుడు మీరు ఒక ఎనీ స్టూడెంట్ హూ గోస్ అవుట్ ఆఫ్ ఇండియా అనుకోండి, ఇక్కడ నుంచి యుఎస్ కి అట్లీస్ట్ ఒక 24 hours మినిమం ఫ్లైట్, 24 hours లేఓవర్తో అది ఇది కలిపి 24 hours ఇస్ మినిమం ఫ్లైట్. స్టూడెంట్స్ ఎలా వెళ్తారు? 24 hours తీసుకుంటే ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఎందుకంటే లేఓవర్ తక్కువ ఉంటుంది, కనెక్టింగ్ ఫ్లైట్స్ 2 ఉంటాయి. సో స్టూడెంట్స్ ఎలాంటి ఫ్లైట్స్ చూస్ చేసుకుంటారు? లేఓవర్ ఎక్కువ ఉండే, తక్కువ పడుతుంది కాబట్టి ప్రైసెస్. సో ఇక్కడ మన ఎర్ర బస్ ఉంటుంది చూసారా, అలానే ఉంటది ఫ్లైట్. సో ఒక స్టూడెంట్ ఇక్కడ నుంచి యుఎస్కి వెళ్ళాలంటే 40 hours పడుతుంది మినిమం. ఆ 40 hours ఆయన ఎట్లా కూర్చోవాలి? ఇట్టనే కూర్చోవాలి. అంతేలే, సేమ్ ఆర్టీసీ బస్సు పల్లె వెలుగు బస్సు ఉన్నట్లే ఉంటది, అట్టనే ఉంటది. సరే ఇవన్నీ అయినాక అక్కడ మనం
కంట్రీ ఎంటర్ అవ్వాలంటే ఇమిగ్రేషన్ పాస్ చేయాలి. ఇమిగ్రేషన్ వాళ్ళు లోపల పంపించకపోతే డిపోర్ట్ చేసేస్తారు. దానికి నువ్వు ఎంత 100 డాక్యుమెంట్లు తీసుకుపోవాలి. 100 డాక్యుమెంట్లు తీసుకొని పోవాలి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మనం సమాధానం చెప్పాలి. మీరు ఒకటి ఆలోచించండి, 40 hours ఒక స్టూడెంట్ ట్రావెల్ చేస్తే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? చాలా గజిబిజి గందరగోళంగా ఉంటది. కొత్త ప్రాంతము, అంతేగా, అక్కడ అసలు కొత్త నేషను, అంతేగా, అది ఎంత ఆందోళన, టెన్షన్, కరెక్ట్ భయం ఫుడ్ ఉండదు, భయం ఉండదు, నిద్ర ఫ్యామిలీ ఉండదు, నుంచి దూరం పోతారు, మైండ్ అప్సెట్ అయి ఉంటారు, ఎన్నో ఒక ఎమోషనల్ ట్రామాతో వెళ్తారు. అవును. అక్కడ పోయి నువ్వు కరెక్ట్ గా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాం? ఎవరైనా వీఆర్ హ్యూమన్స్ కదా అండి, మనం రోబోట్స్ కాదు. అవును. ఆ కంట్రీని ఎంటర్ అవ్వాలి అంటేనే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటది అవును కదా. సో ఇవన్నీ చేసి మనం ఎందుకు ఆ దేశంకి వెళ్తున్నాం అనేది ఈజ్ బిగ్గెస్ట్ వరీ అండ్ క్వశ్చన్ రైట్ నౌ. అట్లా స్వేట అట్లా అని డబ్బుల గురించి చూసుకుంటే ఇక్కడను సంపాదించుకోగలగవచ్చు శ్రీనివాస్ గారు, ప్రశాంతం ఉండొచ్చు, మనకు నచ్చిన ఫుడ్ మనం తినొచ్చు కదా, అయిన వాళ్ళకి దగ్గరగా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఏదన్నా అయితే ఇవాళ రేపు తల్లిదండ్రులు చనిపోయిన వారం రోజుల తర్వాత కూడా వచ్చే పరిస్థితి లేవు. ఇప్పుడు మొన్న ఆ మధ్య ఒకటి చూసాం కదండి, విషాదకరమైన వార్త. తల్లిదండ్రి చనిపోయి 30 రోజులైంది, శవం కుళ్ళిన వాసన వస్తుంది, పోలీసులు పోయి నాక్ చేసి దాని డోర్ పగలగొడితే ఏంటంటే వాళ్ళిద్దరు చనిపోయారు, వాళ్ళ పిల్లలంతా యుఎస్లో ఉంటున్నారు. చూడండి. సో వాళ్ళు ఎప్పుడు రావాలి? వీళ్ళు ఇప్పటికే కుళ్ళిపోయింది. లాస్ట్కి జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని చేసేసారు. వాళ్ళ పిల్లలకి కనీసం చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్థితిలో ఇవాళ చాలా మంది ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తున్నారంటే అంత నరకం అనుభవిస్తున్నారు, ఇంక్లూడింగ్ తెలుగు స్టేట్స్లో. మెయిన్లీ తెలుగు స్టేట్స్ అండి. మీరు అక్కడ యుఎస్లో వెళ్ళి చూడండి, అట్లీస్ట్ 50% వాళ్ళ పాపులేషన్ వచ్చేసి తెలుగు వాళ్ళే. మనకు అది ఒక ఫోబియా అయిపోయింది, మనం యుఎస్కి పోతేనే సక్సీడ్ అయినట్టు. అది ఫాల్స్ ప్రెస్టీజ్ అంటారు చూసారా, వాస్తవం. చాలా తల్లిదండ్రులు కూడా ఫాల్స్ ప్రెస్టీజ్ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి పిల్లల్ని అక్కడికి పంపించి అక్కడ వాళ్ళు సరైన జాబ్ లేక, అదే కదా, వాళ్ళకి రకరకాల మీరు చాలా పార్ట్ టైం జాబుల్లో మెయిన్ కోపం అదే అనుకుంటా, వీళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళే మా ఉపాధిని దెబ్బ కొడుతున్నారని. జనరల్గా మీరు చూసి ఉంటారు, మన ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్తారు కదా, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తుంటారు అక్కడికి వెళ్ళి. ఇక్కడ మనం దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వీసాస్ గురించి మాట్లాడాలండి మనం. F1 వీసాలో వెళ్తారు ఏ స్టూడెంట్ వెళ్ళినా. F1 వీసాలో వెళ్ళినాక సిపిటి, ఓపీటీ, తర్వాత H1 వస్తుంది. ఓపీటీ నుంచి మనం H1 ఫైల్ చేసుకోవచ్చు. H1 కూడా లాటరీ సిస్టమ్ లో వస్తుంది. సో నీ పేరు వస్తేనే నీకు H1 వచ్చినట్టు. H1 వచ్చిన తర్వాత కూడా నువ్వు H1 కి ఏమేమి రాసావో అప్లికేషన్ లో ఆ డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేయాలి. అది రివ్యూకి వెళ్తుంది. అక్కడ నీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్. సో ఇప్పుడు ఏ స్టూడెంట్ F1 లో వెళ్తాడో ఆయనకు ఓపీటీ అనే ఒక వీసా ఇస్తారు. ఆ ఓపీటీలో నువ్వు పని చేసుకోవచ్చు. కానీ ఓపీటీ అనే వీసా వచ్చేసి నువ్వు ఏ చదువుకుంటున్నావో దానికి రిలేటెడ్గా జాబే నువ్వు చేయాలి. కానీ అక్కడ జాబ్స్ లేవు, అంత అవైలబుల్ లేవు. ఉన్న జాబ్స్ వాళ్ళ సిటిజన్స్ కి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అది మనం అమెరికాని తప్పని చెప్పలేము. మన ఇండియన్ సిటిజన్స్ కి మనం ఎట్లా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము, వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో ఈ సందర్భంలో ఏమైతుందంటే వాళ్ళకి అక్కడ జాబులు దొరకకపోవడం వల్ల సబ్వేలోనో పెట్రోల్ బంక్లోనో, ఇప్పుడు మనం కూడా అండి పెట్రోల్ బంక్లు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరిని చూసినా గానీ ఒక చిన్న చూపు చూస్తారు. జనరల్ గా ఇండియాలోనే చూసినప్పుడు అమెరికాలో ఎందుకు చూడరు? వాళ్ళు చూస్తారు కదా. సో దానికోసం వాళ్ళకు కొంచెం ఆ హేట్ పెరగడమే గానీ, చులకగా చూడడమే గానీ, ఇండియన్స్ అంటే ఇంతనే అనే ఒక దీంట్లో థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు ఇంకా కదా. సో వీ షుడ్ స్టాప్ దట్ మైండ్ సెట్ అండి ఇండియాలో. అది అది ఎంత దూరంగా వెళ్తుందంటే, ఇంకా మా ఆఫీస్లో ఒక అబ్బాయి పని చేసేవాడు, హరి అని చెప్పేసి. ఆ అబ్బాయికి ఆయన ఊరు మార్టూర్, ఒంగోలు దగ్గర. అయితే ఆయన యుఎస్ వీసా ఇవన్నీ ట్రై చేసి ఏది రాకుండా పోతే సైప్రస్కి వెళ్తుండే ఆఖరికి. సైప్రస్ చుట్టూ మీరు చూడండి, సిరియా, ఇట్ ఈస్ అ వార్ జోన్. ఎట్లా పంపిస్తారు? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా చెప్పిన వద్దమ్మా, వాళ్ళ తల్లిదండ్రులు చేయెత్తి మొక్కిన వద్దమ్మా, కానీ అది వినలే వాళ్ళు. అంటే అంత ఫ్యాషన్, అంటే మా పిల్లల్ని బయట దేశాలకు పంపించాలనే ఒక ప్యాషన్ ఏదైతే
అది ఫ్యాషన్ వాళ్ళ కంటే ప్రాణాల ఒక మీద ఫాల్స్ కూడా తెస్తుంది. ప్రెస్టీజ్ లాగా అయిపోతుంది. అవునండి, ఇప్పుడు ఎంఎస్ అనేది అమెరికాలో చదివితేనే గొప్పనా అంటే జనరల్గా, లేకపోతే ఎందుకు ఎగబడుతుంటారు ఎంఎస్ చదవడానికి అమెరికాకు? ఇండియాలో లేని చదువులు అమెరికాలో ఉన్నాయా? ఖచ్చితంగా లేదండి. ఇప్పుడు నలంద యూనివర్సిటీ తీసుకోండి మీరు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కంటే 600 years ముందు పెట్టారు అవును. నలంద యూనివర్సిటీ. ఇండియాలో లేని చదువు ఎందుకు యుఎస్ లో ఉంటది? ఖచ్చితంగా లేదు. కానీ ఇక్కడ ఏంది, మనీ ప్లేస్ అ మేజర్ ఫ్యాక్టర్. అక్కడ డాలర్స్ లో సంపాదిస్తారు, ఇక్కడ రూపీస్ లో స్పెండ్ చేస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ ఏందో చిన్న అపార్ట్మెంట్ లో ఉంటారు. ఫుడ్ చక్కగా తినరు, పేరెంట్స్ కి డబ్బులు పంపిస్తారు. పేరెంట్స్ కి డబ్బులు పంపిస్తే ఇక్కడ ల్యాండ్లు కొనడము, అపార్ట్మెంట్స్ కొనడము, ఇలాంటివి జరుగుతాయే గానీ ఎంఎస్ చదువు అక్కడ పోయి చదివే వల్ల వచ్చే లాభం ఏంది లేదు. మీరు నోటీస్ చేస్తే అక్కడ ఎంఎస్ చదివి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, రారు. 99% అక్కడే ఏదో ఒకటి చేసుకుంటారే గానీ తిరిగి ఇండియాకి రారు. ఎంత దూరానికి వెళ్తారంటే ఇప్పుడు ఓపీటీ అయినాక నీకు H1 రాకపో, ఇఫ్ ఇట్ డస్ నాట్ ఆ లాటరీలో పిక్ కాకపోతే ఇంకొక ఎంఎస్ చేస్తారు. అక్కడ పిక్ కాకపోతే ఇంకొక ఎంఎస్ చేస్తారు. ఎందుకు? వీసా స్టేటస్ యాక్టివ్ గా పెట్టుకోవడానికి. ఒక్కొక్క ఎంఎస్ అట్లీస్ట్ ఒక 20 లక్షలు ఉంటాయి. అంత డబ్బులు మనం వాళ్ళకి పెడుతున్నాం. సో అది ఎంతవరకు మనలో మనకే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది అండి. మనం ఇండియన్స్, మనం అమెరికాకి వెళ్తేనే మనకు ఒక రికగ్నిషన్ వస్తుంది. తెల్లతోలు అంటారు చూసారా, వాళ్ళు ఎట్లా రేసిజం గా వాళ్ళని చూసుకుంటారో మనలో మనకు కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఉంటుందేమో. సో అక్కడ నిజంగానే భారతీయ విద్యార్థులకి అంటే ఫస్ట్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయండి? ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఏం ఎక్కువ ఫేస్ చేసే సమస్యలు ఏంటి? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి చాలామంది, ఇంకోటి ఈ స్టాఫింగ్ వాళ్ళు, తర్వాత ఈ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు కూడా కొంతమందికి ఏవో ఫేక్ పెట్టి పంపిస్తుంటారు వాళ్ళు, అట్లాంటివి కూడా అంటారు. ఎట్లా ఇవన్నీ ఎట్లా జరుగుతుంటాయి మామూలుగా? అంటే ఇప్పుడు మీకు ఒక F1 వీసా అప్లై చేయాలనుకోండి, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత అని చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ సర్వైవ్ అవ్వాలి కదా మీరు 2 years. సో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించకపోతే మీకు వీసా రాదు, రైట్? సో ఏం చేస్తారు కన్సల్టెంట్స్ వచ్చేసి, ఓ 10 రోజుల ముందే అకౌంట్ లో ఒక 30 లక్షలు వేస్తారు. దాంట్లో వీళ్ళు తీసుకునేది 1 లక్ష అట్లా చేస్తారు. లేకపోతే ఫాల్స్ వర్క్ సర్టిఫికెట్స్ అని కొన్ని క్రియేట్ చేస్తారు, ఇక్కడ వర్క్ చేసినట్టే గానీ. సో అన్ని ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొని పోయి ఒక స్టూడెంట్ ని అక్కడ పంపిస్తారు. అది దాని వల్ల కూడా మన మీద ఒక చులక చూపు వచ్చేసిందేమో యుఎస్ వాళ్ళకి, వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఫ్రాడ్ లబ్బా, వీళ్ళు చేసేది ఏమీ లేదు అని చెప్పేసి. ఆ ఒక రీజన్ లోను మనం చూసుకోవచ్చు. యుఎస్ లో ఏమవుతుందంటే ఇప్పుడు కార్ లేకుండా మీరు చాలా దూరం వెళ్ళలేరండి. ఇది దట్ ఒక మీ దగ్గర వెహికల్ లేదనుకోండి, ఇండియా లాగా కాదు, అక్కడ ఆటోలు ఉండవు, అంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత ఇదిగా, బస్సెస్ ఉంటాయి కానీ వెరీ ఇదిగా ఉంటుంది, తక్కువ. సో స్టూడెంట్స్ వచ్చేసి 4-5 kilometers నడవాల్సి వస్తుంది, 6 kilometers నడవాల్సి వస్తుంది. కాలేజ్ పక్కన తీసుకుంటే రెంట్ ఎక్కువ, సో ఎక్కడో ఊర్లో తీసుకుంటాడు, అక్కడి నుంచి రోజు కాలేజీకి నడుచుకొని రావాలి, రోజు మళ్ళీ నడుచుకొని పోవాలి. వెదర్ సహకరించదు అక్కడ. ఇఫ్ ఇట్ ఈస్ మీరు వచ్చేసి ఈఎస్టీలో ఉన్నారనుకోండి, కోల్డ్ ఇస్ ఎక్స్ట్రీమ్, స్నో పడుతూ ఉంటది. ఇక్కడ 20-30 ఏళ్ళు ఉండి ఇక్కడ మనకు స్నో పడదు కదా, అక్కడ వెదర్ వచ్చేసి చాలా కోల్డ్ ఉంటది. ఆ అడ్జస్ట్మెంట్ మేజర్గా ఉంటది. ఫుడ్ అక్కడ ఇప్పుడు మనం ఇక్కడ అమెరికన్ ఫుడ్ తినాలంటే మనకు ఎక్కువ పడుతుందిగా, పాస్తా తినాలి అంటే, స్పెగేటీ తినాలంటే. అక్కడ ఇండియన్ ఫుడ్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అది తినలేక, అఫోర్డ్ చేయలేక అమెరికన్ ఫుడ్ తినాల్సి వస్తుంది. బ్రెడ్ మీద ఆవకాయ వేసుకోనో ఇదో ఇలా తినాల్సి వస్తుంది. సో స్టూడెంట్స్ అక్కడ పోవడం చాలా ఇబ్బంది పడతారండి. దట్ ఈస్ అంటే జాహ్నవి కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ రోడ్ యాక్సిడెంట్ అయినా ఆమె క్రాస్ వాక్ లో నడుస్తుందండి పాపం. కాలేజీకి నడుచుకుంటూ వెళ్తున్నా, నైట్ లో జరిగింది కదా ఇది. సో మా కాలేజ్కి వెళ్తుందా లేదా అని మనకు తెలియదు కానీ షీ వాజ్ ఆన్ అ క్రాస్ వాక్ ఇస్ షీ ఫాలోడ్ ద లా. క్రాస్ వాక్ నుంచి కొంచెం ఇట్టు వచ్చిన జాహ్నవి డబ్బులు వచ్చేది కాదు, జాహ్నవిదే తప్పు, ఇండియన్స్ అందరు ఇంతే, వాళ్ళకి రూల్స్ రాదు అని చెప్పేసి ఒక స్టాంప్ పడిపోయేది మన మీద. బట్ షీ ఫాలోడ్ ద లా, which is why maybe they reached that kind of a settlement. And ఈ సైడ్ లో ఉన్న లాయర్ కూడా ఈజ్ అ వెరీ గుడ్ లాయర్ కాబట్టి
జనరల్గా అక్కడ ఇండియన్స్కి ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్ప్ చేయడానికి ఏమేమి అందుబాటులో ఉంటాయండి? అంటే గవర్నమెంట్ తరఫున కావచ్చు, ఏముండవా? ఏముండవు. ఓకే. అంటే అన్లెస్ మీకు వాండా సార్జెంట్ లాగా ఏదైనా ఒక లాయర్ వచ్చి ప్రోబోనోలో తీసుకొని వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా అని ఫస్ట్ చూసుకుంటారు వాళ్ళు కదా. ప్రోబోనో కేసెస్ తీసుకున్నారు అనుకోండి, 100% గెలిచే గెలిచే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఒక 99.9% ఛాన్స్ కూడా ఉన్నా కానీ చాలా మంది ఇగ్నోర్ చేసేస్తారు. అండ్ లాయర్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అక్కడ. మీకు మినిమం లాయర్ వచ్చేసి $120, $130. ఇమ్మిగ్రేషన్ లాయర్ అనుకోండి $400, $500 per hour తీసుకుంటారు. సో ఇలాంటి అందుబాట్లు మన ఇండియన్స్కి అక్కడ లేదు. మరీ పెద్ద ఒక సెన్సేషన్ న్యూస్ అయింది అనుకోండి, ద మ్యాక్స్ దే కెన్ డూ ఇస్ రీచ్ అవుట్ టు ఇండియన్ ఎంబసీ, అంతే. కానీ అక్కడ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ ఇండియన్స్ కి ఇచ్చేదైతే ఏమీ లేదు. ఇంకా ఎలా గుంజుకోవాలి అని చూసుకుంటారే గానీ ఇచ్చేదైతే ఏమి ఉండదు అక్కడ. సో ఇప్పుడు అమెరికాలో చాలా ట్రంప్ వచ్చిన తర్వాత బాగా మారిపోతుంది, గందరగోళం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇండియాకు వచ్చి మళ్ళీ రిటర్న్ పోతే మళ్ళీ వీసా ఉంటుందో ఉండదో అనే ఒక భయం చాలా మంది ఎన్ఆర్ఐల్లో ఉంది. అందుకే కదా రావట్లేదు. అవును, అందుకే రావట్లేదు. ఇక్కడ ఇండియాలో ఏం జరిగినా, పండగలున్నా, తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేకపోయినా అసలు రాలేకపోతున్నారు. ఎంతో మంది అండి స్టూడెంట్స్ కాదు, గ్రీన్ కార్డ్స్ భయపడుతున్నారండి. ఇప్పుడు ఇండియాకి వచ్చి తిరిగి వెళ్తే ఎంట్రీ అలౌ చేస్తారో లేదో అని చెప్పేసి గ్రీన్ కార్డ్స్ భయపడుతున్నారు. ఒక గ్రీన్ కార్డ్ రావాలంటే 15 to 20 years పడుతుంది. ఎంత కష్టం. H1 ఫస్ట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, సెకండ్ H1 ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, GCEAD వస్తుంది, తర్వాత GC వస్తుంది, తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ ఒక 25 ఏళ్ళు పడుతుందండి. గ్రీన్ కార్డ్స్ భయపడుతున్నారు ఇండియాకి రావడం. ఇప్పుడు ఎందుకు ఇది ఈ పరిస్థితి మనకు? అంతే కదా, ఎంత ఆపర్చునిటీస్ పెట్టుకొని ఇండియాలో అక్కడ పోయి అంత ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకు అట్లా చేస్తున్నాం అనేది ఫాల్స్ ప్రెస్టీజ్, డబ్బు, ఈ రెండు తప్పితే నాకు వేరే రీజన్స్ ఏం కనబడట్లేదండి. ఇప్పుడు జాహ్నవి కేసులో వచ్చిన తీర్పు భవిష్యత్తులో ఎలాంటి భద్రతను తెస్తుంది ఇండియన్ స్టూడెంట్స్కి? దీనివల్ల ఏమన్నా అక్కడ వ్యవస్థల్లో ఏదైనా మార్పు వస్తుందా వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ? ఎందుకంటే ఈ కేసు ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది కదా వాళ్ళకి. సో వాళ్ళు ఏమైనా ఇంకొంచెం మంచిగా మారే అవకాశం ఉందా? అమెరికన్స్ అంటున్నారా? ఖచ్చితంగా ఉండదండి. దిస్ ఇస్ జస్ట్ అన్ అదర్ కేస్. అంతే. ఈ $29 million సెటిల్మెంట్ అనేది US లో చాలా జరుగుతూ ఉంటాయి. మనకి కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ ఎలాంటి మార్పులు రావు, ఏమీ రావు. ఇవి జస్ట్ అన్ అదర్ కేస్ అని అయిపోయింది. కేల్ కథం దుకాన్ బంద్ అంటారు చూసారా, అంతే. ఈ పోలీసులకు ఎలాంటి శిక్షలు పడ్డాయండి జాహ్నవి కేసులో? ఇద్దరు ఫైర్ అయిపోయినారండి, కానీ 11 months పట్టింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని చేసి. కెవిన్ డేవ్ అనే ఆయన ఎవరైతే కార్ నడిపారో ఆయన $5,000 ఫైన్ కట్టి హీ వాజ్ ఫైర్డ్. ఈ మనిషి హూ ఎవర్ మేడ్ ది ఇన్సెన్సిటివ్ కామెంట్స్, హీ వాజ్ ఆల్సో ఫైర్డ్. కానీ ఆయన బయటకు వచ్చి ఎంత జస్టిఫై చేసుకుంటున్నాడు ఆ విషయంని. నేను యూనియన్ని క్రియేట్ చేశాను కాబట్టి నన్ను జాబ్లో నుంచి తీసేశారు, నా తప్ప అసలుకే లేదు, నేను అట్లా నవ్వింది ఏదో సరదాగా నవ్వినా, అలా ఇలా అని బయటకు వచ్చి ఫాక్స్ న్యూస్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ మనిషి. ఒక 40 నిమిషాలు మాట్లాడాడు. అది వింటే ఆయనకి ఎక్కడ నేను చేసింది తప్పు ఎక్కడ లేదు, నేను చేసింది తప్పు అని ఆ మనిషికి ఎక్కడ కనిపించట్లేదు నాకు. సో ఈ బాడీ క్యామ్ అనేది ఏంటండి? అసలు అమెరికన్ పోలీసులకి ఈ బాడీ క్యామ్స్ పెడతారు కదా, అసలు ఏంటి ఈ కాన్సెప్ట్? అంటే ప్రతి పోలీస్ ఆఫీసర్ హ్యాస్ ఎ బాడీ కెమెరా అండి. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు అమెరికా, ఇప్పుడు మనం వాళ్ళు తప్పు మాట్లాడుతున్నామంటే పాజిటివ్స్ మాట్లాడాలి కదా. వాళ్ళ దగ్గర లా అనేది ఈజ్ వెరీ 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 స్ట్రిక్ట్. ద నంబర్ 1 country who imprisons their citizens the most is America. అంటే నువ్వు తప్పు చేస్తే you have to face the consequences అనే ఒక ఇదైతే చాలా గట్టిగా ఫాలో అవుతారు వాళ్ళు. బాడీ క్యామ్ అనేది ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో నువ్వు ఎక్కడ ఇది చేయలేవు. ద మినిట్ యువర్ బాడీ క్యామ్ స్విచ్స్ ఆఫ్, నీకు కాల్ వస్తుంది, ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది, ఆన్ చేయి, సిగ్నల్స్ రాలేదా, సిగ్నల్స్ రాకపోతే నువ్వు డ్యూటీ నుంచి తీసేస్తారు. అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కి బాడీ క్యామ్ అవసరం. సో ఎందుకంటే
అమెరికాలో లీగల్ ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండి. ఓకే. నాకేమనిపిస్తుంది వీళ్ళు సెటిల్ అయింది వచ్చేసి అవుట్ ఆఫ్ ద కోర్ట్ కూడా డిస్కవరీ అనేసి ఒకటి ఉంటుంది. డిస్కవరీ అంటే ఏంటి, ఈ సైడ్ లో నుంచి ప్రూఫ్స్, ఈ సైడ్ లో నుంచి ప్రూఫ్స్. సో ఈ డిస్కవరీలో ఇంకా ఏమేమి బయటపడతాయో అని చెప్పేసి అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ తీసుకున్నారేమో అనే ఇంకొక థాట్ ప్రాసెస్ ను మనం ఆలోచించవచ్చు జాహ్నవి కేసులో. ఓకే. సో ఈ బాడీ క్యామ్స్ అనేటివి లేకపోతే అసలు ఈ విషయం వెలుగులోకి వచ్చేదే కాదు. అంతే కదా. అంతేగా. సో అదొకటి మనం అప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా. కెవిన్ డేవ్ అని ఆయన ఎవరైతే కార్ నడిపారో ఆయన కూడా బయటికి వచ్చి ఆ బాడీ క్యామ్ త్రూనే చెప్తుండు, నేను చేసింది తప్పు కాదు, ఆమెనే ఏదో అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయింది, నేను ఒక ఎమర్జెన్సీ కాల్ ని. ఇది సివిల్ గా సెటిల్ అయిందండి కేసు, క్రిమినల్ గా సెటిల్ కాలే. ఎందుకంటే హీ వాజ్ రెస్పాండింగ్ టు అన్ ఎమర్జెన్సీ కాల్ అనేసి ఒకటి, అండ్ క్రిమినల్ గా కేసు వేయడానికి మన దగ్గర సఫిషియంట్ ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి క్రిమినల్ కేసెస్ మనం ఫైల్ చేయలేము, గవర్నమెంట్ హ్యాస్ టు ఫైల్. గవర్నమెంట్ ఏమనుకుందంటే క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి ఇక్కడ మనకి ఎనఫ్ సఫిషియంట్ ప్రూఫ్ లేదు, ఇది సివిల్ గానే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సివిల్ కోర్టులో వేసారే గానీ క్రిమినల్ కోర్టులో వేయలేదు. సో ఆ బాడీ క్యామ్ త్రూనే ఆ కెవిన్ డేవ్ అని ఆయన బయటకు వచ్చి నేనేం తప్పు చేయలేదని, సో అక్కడ ఎక్కడ వాళ్ళిద్దరు తప్పు చేశారని దే డోంట్ ఫీల్ బ్యాడ్. అవును, అది ఒక విషాదం యాక్చువల్. అంతేగా. పశ్చాత్తాపం అన్నా పడితే కొద్దిగా సానుభూతి ఉండేది వాళ్ళ పట్ల. అదే కదా. సో అది కూడా నేను తప్పే చేయలేదని ఒక అమ్మాయి చనిపోయిందండి. సావు అనేది ఎంత పెద్ద ఇది కదా, ఇచ్చినా ప్రాణం అయితే తిరిగి రాలేదు కదా. ఈ 29 మిలియన్ వచ్చే ఇది కూడా జాన్వి వాస్ 23 years old. తను బతుకునింది అనుకోండి అంత సంపాదించొచ్చేమో, ఇంకా ఎక్కువనే సంపాదించొచ్చేమో కదా. సో అందువల్ల కూడా ఈ సెటిల్మెంట్ వన్ ఆఫ్ ద రీజన్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉండేది. షీ వాజ్ డూయింగ్ మాస్టర్స్ దేర్, పేరెంట్స్ కి ఇక్కడ ఎమోషనల్ సఫరింగ్, ఇవన్నీ ఇస్ టేకెన్ ఇన్ టు క్యాల్కులేట్ చేసి ఈ అమౌంట్ వచ్చేసి దే వుడ్ హావ్ కమ్ టు. మీ ఎక్స్పీరియన్స్ లో చూసిన వరస్ట్ కేసులు ఏమైనా ఉన్నాయండి మీ అనుభవంలో? మీ ఇట్లా మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా మీ దృష్టికి వచ్చినవి? అంటే చాలా ఇమిగ్రేషన్ కేసెస్ అనేది చాలా చూసానండి నేను. అంటే ఓపీటీలో స్టూడెంట్స్ వచ్చేసి ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ అండి. సో ఆ జాబ్ చేయకుండా పెట్రోల్ బంక్లో చేస్తూ లేకపోతే సబ్వేలో చేస్తూ అలాంటి వాళ్ళని పట్టుకొని డీపోర్ట్ చేసేసేది, ఇవి కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాంటి కేసెస్ చూసినప్పుడు స్టూడెంట్స్ ఏడ్చుకొని డీపోర్ట్ అయ్యేటప్పుడు తల్లిదండ్రులకి భూమమ్మి పంపించుంటారు, నెగలమ్మి పంపించుంటారు, పేరెంట్స్ని ఎట్లా ఫేస్ చేయాలో అని తెలియకుండా, లేకపోతే అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు డీపోర్ట్ చేసేసేయడమే కానీ అలాంటివి ఈజ్ వెరీ ఎమోషనల్లీ డ్రైనింగ్. నేనే మా కంపెనీలో అట్లీస్ట్ 20-30 మందిని చూస్తుంటా. ఓకే. ఆ మధ్య ఒక వీడియో వచ్చి బాగా వైరల్ అయిందండి. ఒక ఇండియన్ సిటిజన్ అమెరికాలో ఒక స్టోర్ లో లిఫ్టింగ్ చేసి స్టోర్ లిఫ్టింగ్ అప్పుడు ఆ పోలీసులు ఆమె ఏడవడము, అదంతా చాలా వైరల్ అయింది. అసలు ఏంటి ఇట్లాంటివి జరుగుతుంటాయా మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటాయండి? అంటే అక్కడ వచ్చేసి ఆ పొజిషన్ లో ఒక అమెరికన్ ఉన్నా గానీ వాళ్ళు అట్లనే ట్రీట్ చేసేవాళ్ళు. ఇది ఇండియన్ వల్ల వాళ్ళు అట్లా ట్రీట్ చేశారు అని కూడా మనం చెప్పలేము. ఆ పొజిషన్ ఎవరున్నా గానీ అక్కడ థెఫ్టింగ్ అనేది ఇస్ ఎ వెరీ హ్యూజ్ ఒఫెన్స్. యూ కెన్ ఈవెన్ బి సెంట్ టు జైల్. సో అందుకే అంటున్నా కదా వాళ్ళ లాస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. దాంట్లో వాళ్ళని మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్. సో అమ్మాయి ఏడుస్తున్నా కూడా వాళ్ళు ఎవరు, అది ఒక పరిస్థితి అనుకుంటా అండి. అక్కడ పోయి ఇప్పుడు నీకు తిండి తినడానికి డబ్బులు లేకపోతే ఏం చేస్తావు? ఆ పరిస్థితికి ఆ బిడ్డను మనం పెట్టినాం కాబట్టి ఆమె అక్కడ దాకా వచ్చిందని చెప్పాలే కానీ మనము ఎందుకు ఆ బిడ్డను ఆ సిచ్యువేషన్లో పెట్టాల్సి వచ్చిందని, ఎందుకు అలా చేసింది అని చెప్పేసి. ఇప్పుడు ప్రతిదీ ఒక యాక్షన్కి ఓ రీజన్ ఉంటది వెనకాల కదా. ఆ రీజన్ ఏంది? మేబీ షీ డిడ్ంట్ హ్యావ్ మనీ టు ఈట్, మేబీ షీ డిడ్ంట్ హ్యావ్ రూఫ్ టు స్టే అండర్, అందువల్ల తను అది చేయాల్సి వచ్చిందేమో. ఆ మధ్య కూడా ఒక మన తెలుగు స్టేట్ అబ్బాయి అసలు ఏదో స్టమ్లో ఉంటే అక్కడ వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఎగ్జాంపుల్ కూడా చూసాం మనం. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ నిజంగా ఆ ఇన్సిడెంట్స్ తర్వాత అనిపించింది ఎన్ని కష్టాలు పడుతున్నారో వీళ్ళు అమెరికాలో. అబ్బాయి ఎక్కడో స్లమ్లో ఉండి మామూలుగా అట్లాంటి చోట ఉండి చదువుకోవడానికి పనికి వెళ్తూ అక్కడ కిడ్నాపర్లకు డబ్బులు
అవసరమై ఇతన్ని కిడ్నాప్ చేయడము ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. జరుగుతుంది. సో మీరు ఒక రిటర్న్ ఎన్ఆర్ఐ లాగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి చేసేద్దాం. మీరు అక్కడ పరిస్థితుల గురించి బాగా తెలిసిన వ్యక్తిగా మీరు ఏం సలహా చేస్తారు? ఇక్కడ నుంచి వెళ్ళాలనుకునే వారికి, అక్కడ ఉన్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేయమంటే ఏం చేస్తారు? ఫస్ట్ వచ్చేసి వెళ్ళకూడదండి మనం. అమెరికా ఇస్ చేంజ్డ్, ముందులాగా కాదు. రానల్డ్ రీగన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ నుంచి బై లాస్ట్ డే యాజ్ ప్రెసిడెంట్ ఆయన ఇచ్చిన స్పీచ్ ఒకసారి మీరు చూస్తే ఆయన ఏమంటాడంటే అమెరికా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. వచ్చిన వాళ్ళందరికీ మనం వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ పర్పస్, వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ లైఫ్ టు లివ్. సో అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్స్ వేరే, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్స్ వేరే. అమెరికా మారిపోయింది, జనాలు మారిపోయారు. ఫస్ట్ వచ్చేసి మనం అక్కడ వెళ్ళడమే మన మీద తప్పు ఉంటుందే కానీ వాళ్ళని మనం ఏం చెప్పలేం. వేరే దేశానికి పోయి మనం వాళ్ళ జాబ్స్ ఎత్తుకుంటే ఎందుకండి వాళ్ళు ఊరుకుంటారు? ఇప్పుడు ఇండియాకి వచ్చే అమెరికన్స్ మన జాబ్స్ ఎత్తుకుంటే మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం కదా. సో మనం కూడా మన ఇండియాలో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఇప్పుడు జీసీసీస్ ఆర్ డెవలపింగ్ products, new products are coming out. There are entrepreneurs who are successfully delivering products, go to market చేస్తున్నారు. The government is supporting a lot of entrepreneurs. Atmanirbhar anesi there is a program. So we are becoming Make in India has become a big thing. We are becoming self-sufficient. In that process, our citizens also have to support. So my suggestion would be don't go. And if you are there, come back, because that is not our country. They are not our people. That is not our culture also. Thank you, Andy. Thank you so much, Andy. Thank you so much.